జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరికతో ఒక్కసారిగా ఆ నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. సంజయ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ కానున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానంతోనే తేల్చుకోవాలని సిద్ధపడ్డ జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. జగిత్యాల కాంగ్రెస్ పాలిటిక్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, సంఖ్యాబలం పెంచుకునేందుకు పార్టీలు కనుక ఆపరేషన్ ఆకర్షకు తెరదీస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో జగిత్యాల ఎపిసోడ్ మన కళ్ళకు కడుతోంది. ఎందుకంటే ఉన్నపళంగా అనూహ్యంగా రాత్రికి రాత్రి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో జగిత్యాల కాంగ్రెస్లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా 4 దశాబ్దాల పాటుగా సేవలందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అదేవిధంగా కార్యకర్తలకు తెలియకుండా సమాచారం ఇవ్వకుండా జాయిన్ చేసుకున్నారనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. దీంతో మొత్తంగా నిన్నంతా కూడా జగిత్యాల్లో ఒక హైడ్రామా నెలకొంది. జీవన్ రెడ్డి ఇంటి వద్ద బయటనేమో ఒక ఉద్రికపూరితమైన వాతావరణం, లోపల ఆయన్ని చూస్తే ఒక ఉద్విగ్నమైన వాతావరణం. ఈ రెండు కూడా అక్కడ ప్రస్ఫుటంగా కనిపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక్కొక్కరిగా రంగంలోకి దిగారు. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి అలకపూలిన ముఖ్యంగా తాను మాత్రం మనస్తాపం నుంచి బయటకు రాలేకపోయారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా అర్ధరాత్రి వరకు నిన్న చర్చలు జరిపారు. దాదాపు 2 నుంచి 3 గంటల వరకు చర్చలు జరిగినా కూడా ఆ చర్చలు కొలిక్కి రాలేదు. దాంతో శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించిన మనోవేదనను మనోభావాలను ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. మరొకవైపు జీవన్ రెడ్డి ఖచ్చితంగా 4 దశాబ్దాల పాటు తాను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో కూడా వీడకుండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014లో ఎలాంటి సేవలు అందించాలో చెప్పుకొస్తూ కార్యకర్తల మనోభావాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మనోభావాల మేరకే నేను భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తా అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి. దీంతో నిన్నటి ఎపిసోడ్ ముగిసిపోగా నిన్న రాత్రికి రాత్రే మళ్ళీ జీవన్ రెడ్డి హైదరాబాద్ తరలి వెళ్ళడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు జీవన్ రెడ్డికి మద్దతుగా ఆయన నియోజకవర్గంలో ఈరోజు పెద్ద మొత్తంలో కార్యకర్తలంతా కూడా హైదరాబాద్ తరలి వెళ్తున్న పరిస్థితి. దీంతో ఈరోజు జీవన్ రెడ్డి దీపాదాస్ మున్షితో భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఢిల్లీలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. మొత్తంగా సాయంత్రం లోపు జీవన్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో ఏదైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దాంతో జీవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం కూడా ఉంది. మొత్తంగా తీవ్రమైన మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డి ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా నిన్నంతా కూడా ముమ్మరంగా జరిగింది. ఈ నేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది జగిత్యాల పరిస్థితి.